దిస్ ఈజ్ సో ఎంబారసింగ్ వెన్ ఐమ్ సేయింగ్ దిస్. బట్ ఏంటంటే ఒక 5 పుషప్స్ కూడా నేను ఆపకుండా తీయలేకపోయా. అంత వీక్ అయిపోయింది నా బాడీ. మనమైతే మన వర్కౌట్ చేయడానికి టెర్రస్ పైకి అయితే వచ్చేసాను. సో వర్కౌట్ ముందు వార్మప్ అనేది కంపల్సరీగా చేయాలి. సో నేను చాలా డేస్ అయిపోయింది కదా వర్కౌట్లు ఇవన్నీ చేసి. సో అందుకని ఒక 20 minutes వార్మప్ అయితే చేశాను. సో ఈ వార్మప్ తర్వాత నేను ఏమనుకున్నానంటే సెట్కి 15 పుషప్స్ లెక్కన ఒక 3 sets అంటే 45 పుషప్స్ ఇంక్లైన్, డిక్లైన్ అండ్ ఫ్లాట్గా చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఏమైందంటే నేను ఒక 5 పుషప్స్ తీసేసరికి చూడండి నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను. అసలు 5 పుషప్స్ చేయడానికి నా బాడీ చాలా స్ట్రగుల్ అయింది. సో దీని తర్వాత నేను ట్రైసెప్ వర్కౌట్స్లో డంబుల్ ఎక్స్టెన్షన్స్ అయితే చేశాను. స్కల్ క్రషర్, కిక్ బ్యాక్స్ చేద్దాం అనుకున్నా కానీ ఒకే రోజు అంత స్ట్రెస్ ఇవ్వకూడదని బాడీకి. సో ఇక్కడతో ఆపేశాను. కాకపోతే నా గోల్ ఏంటంటే 5 పుషప్స్ కూడా తీయలేని నా బాడీని ఆపకుండా 50 పుషప్స్ తీసేదా పుష్ చేయాలి. ఎన్ని రోజులు పట్టిద్దో చూద్దాం.